జై శ్రీరామ. అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. మీ అందరికీ తెలుసు కదా, దివ్యవాణి అక్క అందంగా అలంకరించుకుని చక్కగా కట్టుబొట్టు ఏమీ మార్చుకోకుండా ముద్దుగా మాట్లాడుతూ మనుషులో మాత్రం శవాన్ని ఆరాధిస్తూ ఈ మధ్య ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ అక్కని బాగా వైరస్ ఎక్కిన వాళ్ళ అబ్బాయి టీచరు నిర్మల అనే కుక్క కరిచేసిందిట. అక్కని వైరస్ ఎక్కిన కుక్క కరిచేస్తే పాపం ఈవిడికి కూడా వైరస్ వచ్చేసిందిట. ఈవిడ బైబుల్ తెరిస్తే ఈవిడికి ఒక అద్భుతమైన వాక్యం కనిపించిందిట. అది చూసాక ముందు అది వినేయండి, ఆ తర్వాత నేను మాట్లాడతా. నేను ఎప్పుడు చదవలేదు బైబుల్ని. సో ఫస్ట్ టైం నాకు ఏదో దీన్ని చదువు అని ఒక ప్రేరణ వచ్చినప్పుడు నేను ఆంటీ ఇచ్చింది తీసినప్పుడు ఫస్ట్ నాకు ఏం అర్థం కాలేదు. భూమి ఆకాశం శూన్యంలో నుంచి వచ్చింది. ఒక పేజీ అయితే చదివే ఏం అర్థం కంటే ఏం చదవాలి మూసిపెట్టేశాను. దండం పెట్టుకున్నాను. మనకు ముచ్చటగా ఏది చేసినా 3 సార్లు చేయాలి. సో ఏంటి బైబుల్, ఎందుకు నేను చదవాలి, నువ్వు నాతో ఏం మాట్లాడతావు దేవుడు ఏసయ్యా అని నేను దండం పెట్టుకొని ట్రై చేసినప్పుడు మీరు నమ్మరు స్వప్న గారు, 3 times అంత పెద్ద పరిశుద్ధ గ్రంథంలో ఒకటే వాక్యం వచ్చింది. తూర్పు పడమర ఉత్తర దక్షిణ నువ్వు ఎటు వెళ్ళినా కూడా నా సన్నిధి నీతో ఉండదు. ఆ మాటకి నాకు అర్థం తెలియదు. ఇప్పుడు నేను దాన్ని అనుభవిస్తున్నాను. వరల్డ్ వైజ్ నేను ఎక్కడికి వెళ్ళినా గాడ్ ప్రెసెన్స్ ఏంటి, దేవుడు కార్యాలు ఎలా ఉన్నాయని. అయితే అది విన్నాక నాకు కూడా సరదా వేసింది. ఎందుకంటే ఇదివరకు అప్పుడెప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం షిరిడి సాయిబాబాని పూజించే సమయంలో అప్పట్లో ఏదైనా కొంచెం కష్టం వస్తే బాబా ప్రశ్నలు జవాబులను ఒక పుస్తకం ఉండేది. గబగబా తీసేసి ఒకసారి చూసేసి అబ్బాయి సరిగా చెప్పలేదని మళ్ళీ తిప్పేసి చూసేసి అబ్బాయి మళ్ళీ చెప్పలేదని తిప్పి చూసేసి ఓ 10-15 సార్లు చూసేసి ఆ తర్వాత పుస్తకం పక్కన పెట్టేసేవాళ్ళం. ఈ సాయిబాబాని పూజించడం మానేసిన తర్వాత ఇదేదో బాగుందే, నీనీ మార్గము, నీనీ సత్యము, నీనీ జీవము అనే వీళ్ళ శవము నాకు కూడా ఏమైనా అద్భుతమైన వాక్యం చూపిస్తుందేమో అని అనిపించింది. ఒక 3 సార్లు చూద్దామా? పురుష సంయోగము ఎరుగని ప్రతి ఆడుపిల్లను మీ నిమిత్తము బ్రతుకనీయుడు. ఇదేంటిది ఎలా వచ్చింది? చిచి ఏం వాలేదు. ఇంకోసారి తీద్దాం. కుమారులను కుమార్తెలను కందువుగాని వారు నీ యొద్దనుండరు, వారు చెరపట్టబడుదురు. ఇదేంటి అక్క ఇలా వచ్చిందేంటి? ఇంకోసారి. స్త్రీ మౌనముగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవీయను. అక్క ఇలా వచ్చిందేంటి? ఇది 3వ ముచ్చటగా. అయినా ఇప్పుడు నాకు ఇంకోటి గుర్తుకొస్తోంది. ఈ మధ్యనే మన అప్పడాల గారు ఎక్కడో ఏదో చెప్పారే, నా భార్యంది కోసి పాత్రేస్తుంది, ఉప్పు మామూలు పాత్ర కాదు అరపెట్టండి. ఏమిరా నువ్వు రాలేదు ఇంటికి అని అడుగుతుంది. ఆమె హిందీ. ఆమె అప్పడాల గారు, మీ భార్య విశ్వాసి కాదా? సమస్త కృపా ఘనత ఆ శవానికే కలిగి అసత్యమేదో ఆ మార్గమేదో ఆ జీవమేదో నాకు తెలియబడునుగాక. ఇంకొకసారి ప్రయత్నం చేస్తాను. షోమ్రోను తన దేవుని మీద తిరుగుబాటు చేసెను కనుక అది శిక్ష నొందును. జనులు కత్తిపాలగుదురు, వారి పిల్లలు రాళ్లకు వేసి కొట్టబడుదురు, గర్భిణీ స్త్రీల కడుపులు చీల్చబడును. అయ్య బాబోయ్, రామా. అక్క ఏందక్క ఇది? నువ్వు అసలు బైబిల్ చదివావా? ఆ ఒక్క వాక్యమే చదివావా బైబిల్లో? జనాలని కరిచేస్తున్నావా? ఓ వైరస్ ఎక్కిచేస్తున్నావా అందరికీ? తప్పు కదక్క. ముందు నువ్వు ఒకసారి పూర్తిగా బైబిల్ చదవ్వా ప్లీజ్.